టింబక్టోన్ వీర్ని తీసుకొస్తున్నాడు. టింబక్టోన్ వీర్ని తీసుకొస్తున్నాడు. టింబక్టోన్ వీర్ని తీసుకొస్తున్నాడు. ఏమైంది నీకు? ఎందుకు అలా అరుస్తున్నావు? డాన్స్ చేస్తుండండి బాస్, డాన్స్ చేస్తూనే ఉండండి. వీరిప్పుడు నా అధీనంలోనే ఉన్నాడు. తన్నిప్పుడు గోనె సంచిలో మూట కట్టేశాను. నువ్వు భలే కార్యసూరుడివి. మొన అలా డాన్స్ చేస్తూనే ఉండే. బాస్ డాన్స్ ఆపేయండి, డాన్స్ ఆపేయండి బాస్. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? వీర్ గోనె సంచిలో ఉన్నాడు కదా. అసలు ఇందులో నన్ను ఎవరు బంధించారు? ఏమైంది? డాన్స్ మొదలు పెట్టనా వద్దా? బాస్ బాస్ ఒక్క నిమిషం ఆగండి బాస్, ఒక్క నిమిషం. వీర్, నువ్వు గానీ రాకపోయి ఉండుంటే ఏ గేమ్ కొనాలో అసలు నాకు అర్థమయ్యేదే కాదు. ఒక నిమిషం ఆగు, నేను చాక్లెట్ తీసుకొస్తాను. బాస్ డాన్స్ మొదలు పెట్టండి. నేను వీర్ని మళ్ళీ పట్టుకున్నాను. లైట్స్ ఆన్, మ్యూజిక్ ఆన్, డాన్స్ చేయండి. వదిలు అతన్ని, వదిలు, వదిలు. వీర్, నేను వెంటనే తాతని తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. రా వీర్, చూడు, ఈ పుస్తకాల్ని మీరిద్దరు కలిసి ఒక్కొక్క షెల్ఫ్ లో సరిగ్గా సర్దండి. అలాగే సార్. ఏంటి వీర్, పోటీ పెట్టుకుందామా? సగం పుస్తకాలు నువ్వు తీసుకో, సగం పుస్తకాలు నేను తీసుకుంటాను. చూద్దాం ముందు ఎవరు సర్దుతారో. ఏమంటావ్? అలాగే, పోటీకి నేను సిద్ధం. ఏంటిదంతా? ఎలా చేస్తున్నావు? ఇదెలా సాధ్యం? ఆ పుస్తకాలు ఎలా ఎగురుతున్నాయి? సార్, నా పని పూర్తయిపోయింది. వెరీ గుడ్ వీర్, నువ్వు చాలా త్వరగా పని పూర్తి చేశావు. సార్ సార్, నా పుస్తకాలు ఎగురుతున్నాయి. పట్టుకుందామంటే అందరమే లేదు సార్. త్వరగా రండి సార్, దయచేసి త్వరగా రండి. ఇప్పటికిప్పుడు అవన్నీ ఎలా వెతకగలం తాతయ్య? సరే, నువ్వు నా వెంటరా. నేను నీకు వాటిని డిటెక్ట్ చేసే ఒక డివైస్ ఇస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో నీకు తెలుసుగా. హాయ్ మిస్టర్ చెడ్డా, ఎక్కడికి వెళ్తున్నారు? అరే, టీవీలో న్యూస్ చూడలేదా ఏమిటి? నగరంలో ఎంత ప్రమాదం పొంచి ఉందో తెలియదా మీకు? నేను కొన్ని రోజుల పాటు నగరానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఓయ్ బంటి మమ్మీ, త్వరగా రా. నేను కూడా కొన్ని రోజుల పాటు మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు నేను అక్కడికి వెళ్ళలేదు. చూడు ఇమ్లీ, త్వరగా వెళ్ళి సామాన్లు ప్యాక్ చేయి, మనం ఊరెళ్తున్నాం. నాన్నగారు, మీరు దిగులు పడకండి. రోబోబాయ్ మనల్ని తప్పకుండా కాపాడతాడు. రోబోబాయ్ అన్ని డివైజుల్ని వెతకలేడు, ఎందుకంటే ఎక్కడెక్కడ ఆ డివైజులు ఉన్నాయో ఎవరికి తెలుసు. పద వెళ్దాం. వింగ్ సూట్ ఆన్. వింగ్ సూట్ ఆన్. అదిగో మ్యాన్ ఫ్రీజింగ్ డివైస్. ఇప్పుడు ముందుగా వాటిలో ఏది పెళ్తుందో కనిపెట్టాలి. అరే, ఈ డివైస్ ముందుగా పేలబోతుంది. హలో తాతయ్య, మ్యాన్ ఫ్రీజింగ్ డివైస్ పొజిషన్ ని నేను మీకు రిలే చేస్తున్నాను. కోట బుర్జుపై పెట్టిన డివైస్ 3 నిమిషాల్లో పేలబోతోంది. మీరు వెంటనే పోలీసులకు కబురు పెట్టండి, మిగతా సంగతులు వాళ్ళు చూసుకుంటారు. అలాగే అలాగే, నేను స్క్రీన్ మీద చూస్తున్నాను. వెరీ గుడ్ వీర్. నేను పోలీసులకు ఫోన్ చేసి మిగతా డివైజెస్ లొకేషన్ చెప్తాను. నువ్వు కోట బుర్జుపై ఉన్న డివైస్ ని డిఫ్యూజ్ చేయి. త్వరగా, టైం లేదు. ఓకే.
ప్లీజ్ ఒక్క నిమిషం ఈ డివైస్ ని పట్టుకుంటారా? మిగతా వాటి గురించి మీరు పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళే చూసుకుంటారు. ట్విస్టర్ సూట్ ఆన్. ట్విస్టర్ సూట్ ఆన్. చూడు చూడు, ఫోటోలో ఎంత అమాయకంగా ఉన్నాడో. తను అసాధ్యుడని ముందే చెప్పాను కదా. ప్లీజ్ కాస్త టీ టిఫిన్ లో తీసుకోండి. థ్యాంక్స్ థ్యాంక్స్. ఇక్కడ బ్రెడ్ జామ్ దొరుకుతుందా? బంటి ట్రే గాల్లో ఎగురుతోంది. వెళ్ళిపోకండి, కాస్త టీ టిఫిన్లు చెయ్యండి. బంటి బంటి నిన్న రాత్రి బంటి బబ్లీల మొహాలు భలే పాలిపోయాయి. జింటూ, నువ్వు వాళ్ళని అంతలా భయపెట్టకుండా ఉండాల్సింది. నేనేమీ చెయ్యలేదు. చుల్బుల్ వాళ్ళకి పాఠం చెప్పమన్నాడు, నేను చెప్పాను. ఇకపై వాళ్ళు వీరి ఇంట్లో ఇలాగెప్పుడూ జొరబడరు. బంటి, నేను ఒక విషయం విన్నాను. బుల్లుకి ఎర్రగుడ్డ చూపిస్తే అది రెచ్చిపోతుందట. పద, మన బుల్లుకి ఎర్రగుడ్డ చూపించి రెచ్చగొడదాం, ఏమంటావ్? అప్పుడు అది రెచ్చిపోయి అటు ఇటు పరిగెడుతుంది. అప్పుడు వీరు ఎలాంటి ఇంద్రజాలం చేసి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడో చూద్దాం. వద్దు వద్దు, అది చాలా ప్రమాదకరం. ఆ బుల్ మన పైన కూడా దాడి చేయొచ్చు. మనం అలాంటి ప్రమాదకరమైన పని చెయ్యకూడదు. ఆహా, చడ్డా అంకుల్. చూసావా ఎంత పని జరిగిందో? ఇందుకే నేను ఇందాక వద్దని చెప్పాను. ఎక్కడికి వెళ్తున్నావు? వీరేం చేస్తున్నాడో చూడాలి కదా. నువ్వు మీ నాన్నగారిని కాపాడలేవు, అందుకే ఇక్కడే ఉండు. అటు చూడండి, ఒక బుల్ రెచ్చిపోయి పరిగెడుతోంది. చెడ్డా అంకుల్ని కుమ్మేస్తోంది. ఇక్కడేం చేస్తున్నాను? ఆకలిగా ఉంది. చాట్ ఎక్కడుంది? వీర్, ఏదో ఒకటి చెయ్యి. ఆ బుల్ అందరినీ గాయపరుస్తోంది. రోబో బాయ్ సూట్ ఆన్. రోబో బాయ్ సూట్ ఆన్. అంత చిల్లర తీసుకొచ్చావేంటి? డబ్బు కట్టలెక్కడా? అది డబ్బు కట్టాలని అక్కడే వదిలేసి వచ్చాను బాస్. నిన్నేం చేస్తానో చూడు దద్దమ్మా. వెళ్ళి నోట్ల కట్టలు తీసుకురా. చిల్లర గాని తెచ్చావంటే జాగ్రత్త. చూసారా మీరు? ఆ ఆత్మ బ్యాంక్ ని ఎలా లూటీ చేస్తోందో. ఇంతవరకు 3 బ్యాంకులను లూటీ చేసింది. అదెవరు, ఎక్కడి నుండి వచ్చింది, డబ్బెందుకు దోచుకుంటోంది అనేది ఎవరికీ తెలియదు. అయితే ఒక్కటి మాత్రం తెలిసింది, బ్యాంకు దోపిడీ జరిగిన చోట సమీపంలో ఉన్న ఐస్ క్రీమ్, చాట్ లాంటి తినుబండారాలు కూడా దోచుకోబడుతున్నాయట. అందువల్ల ప్రజలంతా ప్రమాదంగా ఉన్నారు. ఒకవేళ నువ్వే ఇవన్నీ చేస్తున్నావా? నేను ఉదయం నుంచి మీతోనే ఉన్నాను కదా. ఆ దొంగ ఎవరైనా కానీ అది మాత్రం ఆత్మ కాదు. ఆ విషయం నేను చెప్పగలను. పురుషత్గంజ్లోని బ్యాంక్స్ని కాపాడడానికి ఆ దొంగను పట్టుకోవడం తప్పనిసరి. మీరంతా నాతో రండి. ఎక్కడెక్కడైతే రెడ్ మార్కులు ఉన్నాయో అక్కడల్లా బ్యాంకులు దోపిడీకి గురయ్యాయి. ఈ గ్రీన్ లైట్ బ్యాంకులు మాత్రమే తప్పించుకున్నాయి. ఇప్పుడు మనం వీటిని దోపిడీ నుంచి కాపాడాలి. వీళ్లను చూడండి, వీళ్ళు జూనియర్ వీర్లు. ఇవి చిన్న రోబోట్లు. మనం వీళ్ళని ప్రతి బ్యాంకు ముందు నిలబెడతాం.
వీటిలో స్పై కెమెరా ఉంటుంది. దాని ద్వారా ఏ బ్యాంకులో ఆ దొంగ చొరబడతాడో మనకు తెలిసిపోతుంది. దొంగ మనకి కనిపించకపోతే వాళ్ళ ఆచూకీ మనకెలా తెలుస్తుంది? దొంగ వచ్చాడంటే బ్యాంకు తలుపులు తెరిచి లోపలికి వెళ్తాడు కదా. ఈ జూనియర్ వీరు తన స్పై కెమెరాతో బ్యాంకు తలుపులు తెరుచుకోవడం, మూసుకొని పోవడం ఇవన్నీ మనం స్క్రీన్ పై రిలే చేస్తాం. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి దొంగని పట్టుకుంటాను. అవును, నువ్వు కరెక్ట్ గా చెప్పావు వీర్. మీరేం దిగులు పడకండి, నేను ఇప్పుడే వీళ్ళని బ్యాంక్ ముందు నిలబెడతాను చిటికేసి.